ఈ మధ్య కాలంలో రవాణా చాలా సులభతరమైంది. ఎక్కడికి వెళ్లాలన్నా స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి మునివేళ్లతో యాప్ ఆపరేట్ చేసి క్యాబ్ బుక్ చేసేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలలో అయితే వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ల జాబితాలోకి భారత్ టాక్సీ కూడా వచ్చి చేరింది. అసలు ఈ భారత్ టాక్సీ అంటే ఏంటి? దీనిని ఎవరు ఉపయోగించాలి? ఈ యాప్ ద్వారా ఏ వర్గానికి ప్రయోజనం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రైవేట్ క్యాబ్ యాప్లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరుతో కొత్త డిజిటల్ మొబిలిటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. డ్రైవర్ల ఆదాయం, ప్రయాణికుల ఛార్జీల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా చెబుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ ప్లాట్ఫామ్ సహకార్ టాక్సీతో కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేయనుందని తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం ఎంఎస్సిఎస్ యాక్ట్ కింద ఈ ఏడాది ఈ సహకార సంస్థ ఏర్పాటు చేయబడిందని వెల్లడించారు. ట్రేడ్ వాహన డ్రైవర్లు ప్రైవేట్ రైడ్ హైలింగ్ కంపెనీలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ యాప్ను తీసుకొస్తున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు. సహకార విధానంలో పనిచేసే ఈ మొబైల్ యాప్ ద్వారా డ్రైవర్స్కు తమ ఆదాయం, పనిలో పూర్తిగా నియంత్రణ లభిస్తుందని ఆయన తెలిపారు. జీరో కమిషన్ విధానంలో పనిచేయడమే ఈ కొత్త భారత్ టాక్సీ యాప్ ప్రత్యేకత. సాధారణంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ఏ యాప్లను ఉపయోగించినా అందులో ప్లాట్ఫామ్ ఫీజుతో కలిపి రైడ్ ధర నిర్ధారించబడుతుంది. అదే ఈ భారత్ టాక్సీ ద్వారా ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకుంటే ప్రయాణికులు చెల్లించే మొత్తం ఛార్జీ డ్రైవర్కే అందుతుంది. సహకార సంస్థకు లాభం వస్తే అది సభ్యుల మధ్య ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ యాప్లు ప్రతి రైడ్పై భారీ కమిషన్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఇది కీలక మార్పుగా భావిస్తున్నారు కొందరు నిపుణులు. ఈ యాప్లో సులభమైన బుకింగ్ విధానం, స్పష్టమైన ఛార్జ్ వివరాలు, రియల్ టైం వాహన ట్రాకింగ్, బహుభాషల్లో అందుబాటులోకి రావడం, వినియోగదారులకు కూడా ఛార్జీల భారం తగ్గుదల వంటి అనేక సౌకర్యాలు ఉండనున్నాయి. అలాగే వెరిఫైడ్ డ్రైవర్స్ను మాత్రమే ఈ యాప్లో అందుబాటులో ఉంచుతారు. 24 గంటలు కస్టమర్ సపోర్ట్తో పాటు ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రయాణికుల కోసం సర్జ్ ప్రైసింగ్ లేకుండా ఫిక్స్డ్ షేర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీక్ అవర్స్, పండుగలు లేదా వాతావరణ పరిస్థితుల సమయంలో కూడా ఛార్జీలలో పెద్దగా మార్పులు ఉండవని తెలిపింది. ఇక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడం, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ప్లాట్ఫామ్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా కేంద్ర మంత్రి తెలిపారు. భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి ముందు డ్రైవర్ల నమోదు, సేవల నాణ్యత, పెద్ద స్థాయిలో నిర్వహణ వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారతదేశపు మొదటి సహకార రవాణా ప్లాట్ఫామ్ భారత్ టాక్సీ పైలాన్ ప్రాజెక్టుగా మంగళవారం ప్రారంభించారు. ముందుగా ఢిల్లీ, గుజరాత్లో ఈ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 51,000కు పైగా డ్రైవర్లు తమ పేర్లు భారత్ టాక్సీ యాప్లో నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రముఖ క్యాబ్ సేవల మధ్య ఈ కొత్త ప్లాట్ఫామ్ ఎంతవరకు నిలబడగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ పైలాన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భారత్ టాక్సీ దేశ రవాణా వ్యవస్థలో ఒక కీలక మార్పుకు నాంది పలుకుతుందని అంటున్నారు నిపుణులు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే వినియోగదారునికి భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం, ఛార్జీల విషయంలో తగ్గుదలతో పాటు డ్రైవర్కు మంచి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఖచ్చితమైన నిబంధనలతో పనిచేసే ఈ విధానం గిగ్ వర్కర్ల భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మారుస్తుందని ఆర్థిక, సామాజిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు. మరి భారత్ టాక్సీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో